నాకింట్లో చాలా పనుంది, నన్ను డిస్టర్బ్ చేయకు కుమార్. మేడం 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 ఆగండి మేడం మేడం ప్లీజ్ మేడం మేడం. అమ్మో మేడం గారిని ఏమన్నారు సార్, ఇంత సీరియస్ గా ఉన్నారు? నీతో తనన్న మాటలే నేను తనతో అన్నాను. అంటే ఏంటి సార్ మీకు అలాంటి నోటి దురుసు కూడా ఉందా? మటన్ షాప్ ముందు మేక తొడగొట్టినట్టు మేడం గారి ముందు మీరు మీసం తిప్పారా? ఇప్పుడు ఎలా సార్? మేడం గారు ఫంక్షన్కి రాకపోతే కష్టం, మేడం గారిని ఎలాగైనా రప్పించాలి. ఏదో ఒకటి ఆలోచించండి సార్. మంగా సార్ వెళ్దాం కుమార్. మేడం గారు కూడా వస్తారేమో, కలిసే వెళ్దాం సార్. ఎవరు వచ్చినా రాకపోయినా మనం వెళ్దాం కుమార్. నాకు రావాలని లేదు అని చెప్పు కుమార్. రమ్మని ఎవ్వరు బతిమాలట్లేదని చెప్పు కుమార్. ఊరుకోండి సార్, మేడం గారు రాకపోతే మీరు ఒక్కరే ఫంక్షన్ మేనేజ్ చేయగలుగుతారా? మేడం మీరు రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ప్రిన్సిపల్ సార్ మిమ్మల్ని నమ్ముకున్నారు. ప్లీజ్ మేడం త్వరగా రెడీ రాండి మేడం. కావాలంటే అప్పటి వరకు మేము వెయిట్ చేస్తాం మేడం. నేను ఎవరి కోసం వెయిట్ చేయను కుమార్. నేను ఎవరిని వెయిట్ చేయమని చెప్పలేదు కుమార్. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు అప్పుడే రెడీ అయిపోయారా? అవును బంగారం, ఫంక్షన్ కి వెళ్ళాలి కదా. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ఓహో వెరీ గుడ్. స్పీచ్ ప్రాక్టీస్ చేస్తావా? చేశాను సార్. స్పీచ్ అంతా బై హార్ట్ చేశాను, మొత్తం గుర్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. స్పీచ్ ఏంటి? నేను ఫంక్షన్ లో స్పీచ్ ఇవ్వబోతున్నాను మమ్మీ. నాతో చెప్పలేదంటే? చూసావా? హలో ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నవ్వుతున్నారు? నా ఇష్టం అండి. ఈ స్వతంత్ర భారతదేశంలో నవ్వే స్వేచ్ఛ కూడా నాకు లేదా? ఎందుకు లేదు సార్, మీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉంది. థ్యాంక్ యూ బంగారం. సరే మేము స్కూల్కి బయలుదేరుతున్నాం, మాతో వస్తావా నువ్వు? నేను మమ్మీతో వస్తాను సార్. అవునా, సరే బాయ్, సీ యూ, టాటా. ఏదోలా ప్రయత్నం చేసి ఫంక్షన్కి రాండి మేడం, లేకపోతే అంజి సారు ఇబ్బంది పడతారు, ప్రిన్సిపల్ సార్ ఇంకా టెన్షన్ పడతారు. కుమార్ వస్తున్నారు సార్. వచ్చేయండి మేడం. స్పీచ్ ఏంటి మంగా? స్పీచ్ అంటే తెలీదా? తెలుసు, టాపిక్ ఏంటి అని. టీచర్ గా అడుగుతున్నావా, మదర్ గా అడుగుతున్నావా? టీచర్ గా అడుగుతున్నాను, చెప్పు. అయితే స్కూల్లో అడుగు. టీచర్ గా కాదే, మదర్ గా అడుగుతున్నాను. అయితే వెయిట్ చేయి. మంగా నేను రెడీ అవ్వాలి, ఫంక్షన్ లో డాన్స్ చేయాలి, స్పీచ్ ఇవ్వాలి. అరే డాన్స్ చేసినా స్పీచ్ ఇచ్చినా చూసి ఆనందపడే అదృష్టం నాకు లేదు మంగా. నేను ఫంక్షన్కి రాలేదు అని చెప్పి నువ్వు ఫీల్ అవ్వకు. ఐఎమ్ రియల్లీ సారీ మంగా. ఏంటి శశి అలా చూస్తున్నావు? ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారండి. అంటే రోజు బాలేనా? ఈరోజు స్పెషల్గా ఉన్నారు. స్పెషల్ ఏముంది శశి, రోజు ఆఫీస్కి ఇలానే కదా వెళ్తాను. నేనంటున్నది మీ కాస్ట్యూమ్ గురించి కాదు, మీ ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ గురించి. చాలా ఏళ్ల తర్వాత మీరు ఇంత హ్యాపీగా ఉండడం చూస్తున్నా. రెగ్యులర్గా వైఫ్స్ని హస్బెండ్స్ పొగుడుతారు, నువ్వేంటి రివర్స్లో నన్ను పొగుడుతున్నావు? మీరెలాగో నన్ను పొగడరు కదా. ఈరోజు నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు శశి. ఇది అడిగి మరీ పొగిడించుకున్నట్టుంది. నేను అబద్ధం చెప్పట్లేదు శశి, నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి శశి. అది మీపై ఆధారపడి ఉంది. అప్పుడే అలక
పని కట్టుకుని నన్ను పొగిడితే పొద్దున నాపై నీకొచ్చిన కోపం పోయిందేమో అనుకున్నాను. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకండి? హ్యాండ్సమ్ గా ఉన్నారు, హ్యాపీగా ఉండండి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. అలాగే శ్రీమతి గారు. నా ఈ ఆనందానికి కారణం ఏంటో తెలుసా? ఏముంది, స్కూల్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నారు. రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చిన శ్రేయాకి మీ చేతుల మీదుగా ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఒక ఫాదర్ గా ఇది మీకు మంచి అచీవ్మెంట్ కదా. అఫ్ కోర్స్ శ్రేయ గెలిచింది, కానీ శ్రేయాని గెలిపించింది మాత్రం మంగనే. తను ఓడిపోయి శ్రేయాని గెలిపించింది. అంటే శ్రేయ గొప్పతనం ఏం లేదా? ఎందుకు లేదు? మంగే తనను గెలిపించిందని శ్రేయ నాతో చెప్పింది. శ్రేయలో కొత్తగా వచ్చిన ఈ యాక్సెప్టెన్సీ నాకు నచ్చింది. అందుకు కారణం కూడా మంగనే. మీరు ఎంతసేపు వేరే పిల్లల్ని పొగుడుతారు కానీ మన పిల్లల్ని పొగడరే? జై శ్రేయ ఏం చేసినా మన గొప్పగానే ఉంటుంది శశి. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు. మిగతా పిల్లల్లోని గొప్పతనాన్ని కూడా మనం గుర్తించినప్పుడు మన పిల్లలు కూడా ఆ గొప్పతనాన్ని అలవర్చుకుంటారు. అందుకు నిదర్శనమే తనను గెలిపించిన మంగకు తను ఏదో ఒకటి చేయాలని శ్రేయ అనుకోవడం. మంగ కోసం శ్రేయ ఏం చేయబోతుంది? నాకు తెలీదు, ఫంక్షన్లోనే చూడాలి. అందుకే ఎగ్జైటింగ్ గా ఉంది. అంతకు మించి ఫీలింగ్ ఏదో కలుగుతుంది. ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్దామా అనుంది. అవును, నీకెలా అనిపిస్తుంది? ఏమోనండి, నాకేదోలా ఉంది, కాస్త భయంగా కూడా ఉంది. ఎందుకో తెలియదండి. అందుకే ఆలోచించడం వేస్ట్ అని వదిలేసా. మంచి పని చేసావు. అంతా మంచి జరుగుతుంది. డోంట్ వరీ. అవును, జై శ్రేయ రెడీ అయ్యారా? మమ్మీ, నేను ఎలా ఉన్నాను? చాలా బాగున్నావు మంగా. లిటిల్ ఏంజిల్లా ఉన్నావు తెలుసా? నిజంగా? ప్రామిస్. మరి నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు, మనం స్కూల్కి వెళ్ళాలి. నేనా? అవును మమ్మీ, నేను ఫంక్షన్ లో డాన్స్ చేయాలి, స్పీచ్ ఇవ్వాలి, ఇంకా నిన్న రింగ్ గేమ్ లో గెలిచాను కాబట్టి మాయ చేతుల మీదుగా ప్రైజ్ తీసుకోవాలి. అప్పుడు నువ్వు గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ ఫోన్లో నా ఫోటోస్ వీడియోస్ తీయాలి. ఇంకా అమ్మమ్మలా నీకు విసిలేయడం వచ్చా? వస్తే గట్టిగా విసిలేయాలి, సరేనా? ఏంటలా చూస్తున్నావు? వెళ్ళు, రెడీ అవ్వు. సారీ మంగా, నీకు నైటే చెప్పాను కదా నేను ఫంక్షన్కి రాలేను అని. అంటే నిజంగానే రావా? నాకు కాస్త హెడేక్ గా ఉంది, నేను రాలేను. సరే అయితే నేను కూడా వెళ్ళను. అదేంటే ఇంత బాగా రెడీ అయ్యావు? నువ్వు వెళ్ళు. నువ్వు రాకుండా నేనెలా వెళ్ళేది? నాకు తలనొప్పిగా ఉందని చెప్తున్నాను కదా. డాన్స్ ప్రాక్టీస్ చేసావు, స్పీచ్ కి ప్రిపేర్ అయ్యానన్నావు, ఇంకా నువ్వు ప్రైజ్ కూడా తీసుకోవాలి. వెళ్ళు మంగా. అవన్నీ నువ్వు చూడకుండా నేను వెళ్ళి వేస్ట్ మమ్మీ. నెక్స్ట్ ఇయర్ చేస్తావు కదా. నువ్వు వెళ్ళకపోతే మావయ్య డిసప్పాయింట్ అవుతారు. మావయ్యని హర్ట్ చేస్తావా చెప్పు? మావయ్య కోసమైనా నువ్వు వెళ్ళాలి, ఓకేనా? సరే, కానీ ఒక్కదాన్నే ఎలా వెళ్ళను? అంజీ సార్ కూడా వెళ్ళిపోయారు. స్కూల్ వరకు నాకు తోడుగారా. స్కూల్ వరకు వస్తే మీ మావయ్య కంటపడతానే, అది నాకు ఇష్టం లేదు. ఏంటి మాట్లాడవు? టైం అవుతుంది పదా. నిన్ను స్కూల్కి పంపించాలి అంతే కదా. ఎలాగోలా పంపిస్తాను, వెయిట్. హలో గ్రాండ్పా, మేము ఎలా ఉన్నాం?
అప్పట్లో మీ తాతయ్యరి, ఆ తర్వాత మీ నాన్ని, ఇప్పుడు నిన్ను చూస్తున్నారా సూపర్ గా ఉన్నావు. మరి నేను నువ్వు అచ్చో ఆ నిత్య పోలికే. నిత్య ఎవరు? అదో పెద్ద కథలేమ్మా, ఇప్పుడు చెప్పే ఓపిక లేదు నాకు. చారుకేశ్ అంకుల్, నేను ఎలా ఉన్నాను? సూపర్ బాబు. మరి నేనెలా ఉన్నాను అంకుల్? బ్యూటిఫుల్ అమ్మా, చాలా అందంగా ఉన్నావు. మరి మేమెలా ఉన్నాం చారుకేశా? ఇందాక శశి అభిపై సిరాకు పడిందే, ఇప్పుడేందబ్బా చెయ్యి కలుపుకొని వస్తున్నారు? ఈ సంతోషం ఎంతసేపు, ఫంక్షన్ కి వెళ్ళగానే ఫటా పంచర్ అవుతుంది. హీరో హీరోయిన్ లా ఉన్నారు డాడీ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. థ్యాంక్ యూ. ఏంటి చారుకేశా, మేమంతా నీట్ గా రెడీ అయితే నువ్వేంటి నార్మల్ గా ఉన్నావు? అది ఆఫీస్ లో మీటింగ్స్ ఉన్నాయి కదా బాబు. అయితే మాత్రం మీటింగ్ కి మంచి కాస్ట్యూమ్స్ లో వెళ్ళకూడదా చారుకేశా? ఆహా, నీకు తెలుసా శశి, మా చిన్నప్పుడు స్కూల్ యానివర్సరీలో సందడంతా చారుకేశదే. మిమిక్రీ చేసి డాన్సులు చేసి తెగ సందడి చేసేవాడు. అప్పుడు డాన్సులు చేసేవాడు, ఇప్పుడు సర్కస్ చేస్తున్నాడు. కానీ ఈ రోజు మాత్రం వీడికి బీపీ రావడం ఖాయం. మరి మీరేం చేసేవారు డాడీ? నాకంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా అమ్మని చూసుకుంటూ ఉండేవాణ్ణి. మా చెల్లెడు దివ్య మాత్రం చాలా యాక్టివ్గా ఉండేది. ప్లీజ్ డాడీ, ఇప్పుడు అత్తయ్య గురించి చెప్పకు. మమ్మీ అప్సెట్ అవుతుంది కదా. అలా చెప్పు శ్రేయ. ఈరోజు లేవగానే స్టార్ట్ చేశారు. ఓకే, ఆపేస్తున్నాను. ఇక్కడ ఆపడం కాదు, ఫంక్షన్లో ఆపడం వీడి తరం కాదు. ఫంక్షన్ కి వెళ్తుంటే ఈయనకేమో ఎగ్జైటింగ్ గా ఉంది, నాకేమో ఏదో తెలియని టెన్షన్ గా ఉంది. అది ఒట్టి టెన్షన్ కాదమ్మా, దివ్యం చూశాక హై టెన్షన్ అవుతుందిలే. టెన్షన్ పడకు, అంతా హ్యాపీగా ఉంటుంది. చారుకేశా, వెళ్దామా? బాబు అది ఇంకొక 1 hour లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఫారెన్ డెలికేట్స్ వస్తున్నారు. బిల్ గేట్స్ వచ్చినా సరే నేను ఫంక్షన్కి వెళ్ళాలి చారుకేశా. మీటింగ్స్ అన్ని పోస్ట్ పోన్ చేయి. అది కాదు బాబు, నేను చెప్పేది. చారుకేశా, ఆయన చెప్తున్నారు కదా, అడ్డు చెప్పుకో. పదండి ఫంక్షన్కి వెళ్దాం. పదండి. ఏంద్ర స్వామి, అభిశేషి ఆపలేకపోయావా? కనీసం పిల్లలను ఆపకపోయావా? ఏం చేయమంటారు సార్? ఎలా ఆపమంటారు? ఆపితే ఆగేలా ఉన్నారా? అమ్మో, అయితే వీళ్ళు ఈ రోజు దివ్యం చుట్టం ఖాయమన్నమాట. ఇంకా ఎంతసేపు మమ్మీ? నన్ను స్కూల్ కి ఎప్పుడు పంపిస్తావు? ఫంక్షన్ అయిపోయాక? ఓ పని చేస్తాను, ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని నేను కూడా ఇంట్లోనే కూర్చుంటాను. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో హలో, ఇదిగో ఇక్కడ పెట్టు. ఇదిగో బాబు, లెఫ్ట్ సైడ్ ఇంకో 2 వరుసలు చైర్స్ వేసేయి. అలాగే సార్. అదిగో రైట్ సైడ్ 3rd రోలో గ్యాప్ ఉంది. ఓకే సార్. అక్కడ కూడా చైర్స్ వేసేయి. ఓకే సార్. త్వరగా. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. కుమార్, త్వరగా కానీ. అదిగో అక్కడ కూడా ఇంకా మిగిలే ఉంది. ఏమయ్యా ఆంజనేయులు? గుడ్ మార్నింగ్ సార్. మామూలుగా చెప్తే చాలయ్యా, మైక్ లో అరుచి చెప్పక్కర్లేదు. సారీ సార్. సరే, నువ్వు కుమార్ మాత్రమే వచ్చారు, మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ ఏరి? ఆన్ ది వే సార్. టీచర్స్ కూడా పేరెంట్స్ తో పాటు వస్తారా? అవును, ప్రేమ రాలేదా? ఆయన మామూలుగానే టైంకి రారు కదా సార్, ఇప్పుడేం వస్తారు? అవును, జానకి టీచర్ ఏది? ఆంజనేయులు నీతో పాటు రాలేదా? అంటే లేడీస్ కదా సార్, రెడీ అవ్వడానికి కాస్త టైం పడుతుందని నన్ను ముందు పంపించి మేడం మంగా వెనకే వస్తున్నారు. ముందో వెనుకో వస్తున్నారు కదా. నిన్న తను సిక్ లీవ్ అడిగింది, అందుకని నేను కాస్త టెన్షన్ పడుతున్నాను. అయ్యో, ఇంత పెద్ద ఫంక్షన్ కి ఆవిడ రాకుండా ఎలా ఉంటారు సార్? తప్పకుండా వస్తారు. తొందరగా కానివ్వండి, అవతల చైర్మన్ సార్ కూడా బయలుదేరారట. కానివ్వండి. హలో సార్. అలా చూస్తావేంటి? సార్. తీసుకో త్వరగా. ఏంటి సార్, ఫంక్షన్కి రానని మేడం గారు తెగ చెప్పారు కదా, వస్తారని ప్రిన్సిపల్ సార్ చెప్పారేంటి? చెప్పింది నేను కాదయ్యా, నా 6th సెన్స్. అంటే మేడం గారు వస్తారా సార్? రాకుంటే రప్పిద్దాం.
మేడం గారికి 100 ఏళ్ళు సార్. తనే ఫోన్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో మేడం. కుమార్ ఎక్కడున్నావు? స్కూల్లో మేడం. ఒక చిన్న హెల్ప్ కావాలి కుమార్. అది నువ్వు వచ్చి మంగని స్కూల్కి తీసుకువెళ్తావా? కుదరదు, చాలా పనులున్నాయని చెప్పు. సారీ మేడం, ఇంకా స్టాఫ్ ఎవరు రాలేదు. ప్రిన్సిపల్ సార్ ఏమో నాకు చాలా పనులు అప్పచెప్పారు. పాప అంజి సారు ఒక్కరే కష్టపడుతున్నారు. నేను ఫంక్షన్ కి రాలేను కుమార్. మంగేమో రెడీ అయి కూర్చుంది. ఇంకోవైపు లేట్ అవుతుంది. టెన్షన్ పడుతుంది తను. ప్లీజ్ ఏదోలా వచ్చి తీసుకువెళ్ళవా? తనే వచ్చి మంగని డ్రాప్ చేసి వెళ్ళమని చెప్పు. మేడం నేనైతే రావడానికి కుదరదు. ఇంకెవరినైనా పంపిద్దామంటే ఇంకా ఎవరు రాలేదు. ఒక పని చేయండి మేడం, మీరే మంగమ్మని డ్రాప్ చేసి వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. ఏంటి మమ్మీ, నన్ను పంపిస్తున్నావా లేదా? జై శ్రేయ వచ్చారా కుమార్? మేడం వాళ్ళు చైర్మన్ సార్తో పాటు వస్తారు కదా మేడం, వాళ్ళు ఇంకా రాలేదు మేడం. ఓకే కుమార్, నేను మంగం తీసుకొచ్చి వదిలిపెట్టి వచ్చేస్తాను. అలాగే మేడం. అవును సార్, ఎందుకు నన్ను వెళ్ళొద్దన్నారు? ఇందాక మేడం ఏమంది? మేడం గారే వచ్చి మంగమ్మని డ్రాప్ చేసి వెళ్తాను అన్నారు కదా. అంటే మేడం గారిని మనం స్కూల్కి రప్పిస్తున్నాం. మేడం గారు మంగమ్మని డ్రాప్ చేసి వెళ్ళిపోతారు కదా సార్. మేడం వస్తారు కానీ వెళ్ళరు. ఎలా సార్? ఫంక్షన్ అయ్యే వరకు ఇక్కడే ఉంటారు. హౌ సార్? వెయిట్ అండ్ వాచ్. సార్ మీరు సూపర్ సార్. ముందుకి తిప్పుతున్నా సార్. సరిగ్గా పెట్టు. అబ్బా సరిగ్గానే పెడుతున్నాను సార్. సార్ అటు చూడండి సార్, బంగారాజు వస్తున్నాడు. బంగారు రాజా? అదే సార్, ప్రేమ్ రాజ్ సారు. ఫంక్షన్ రోజు కూడా పంక్చువాలిటీ లేకుండా లేట్ గా వస్తున్నాడు. ఈ ప్రేమరాజుకి పనిష్మెంట్ ఇవ్వాలి కుమార్. ఓ పంచే, నువ్వు వెళ్ళి స్టేజ్ మీద ఉన్న మైక్ కి కింద నుంచి కరెంట్ కనెక్షన్ ఇచ్చేసేయ్. సార్ ముందు చెప్పండి. వెల్కమ్ సార్. ఏంటి సార్ అందరూ ముందు వస్తే మీరు ఆలస్యంగా వచ్చారు? పందులే మందలుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. అంటే మీరు సింహమా? ఎస్, ప్రేమ్ రాజ్ అలియాస్ మృగరాజ్. హలో ఆంజనేయులు గారు, రండి. ఏంటి సార్ ఒక్కరే కష్టపడుతున్నారు? ఎక్కడ మీ పార్ట్నరా? ఐ మీన్ ఫంక్షన్ పార్ట్నర్ జానకీదేవి గారు. ఆవిడ వస్తుందిలే గాని మీరేంటి ఏదో ఒక పని చెప్పండి అని అడిగి ఏ పని చేయాల్సి వస్తుందో అని లేట్ గా వస్తున్నారు? అన్ని పనులు మీరే చేస్తున్నారుగా, అందుకే కొంచెం ఆలస్యంగా వచ్చా. చెప్పండి సార్. ఇదిగో ప్రేమరాజ్. కమింగ్ సార్, కమింగ్. తప్పకుండా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అయ్యి ప్రేమ, నువ్వు వచ్చాక ఫంక్షన్ కి కళొచ్చిందా? ఇదేంటి లేట్ గా వచ్చిన తిడతారనుకుంటే పొగుడుతున్నాడు. అసలు నీ పేరులోనే పెద్ద ఫ్యాషన్ ఉందయ్యా. నీ చేయి పడిందంటే ఏదైనా వెలిగిపోవాల్సిందే. నీ హస్తవాస అంత మంచిది. మరి అన్ని పనులు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు సార్, నాకెందుకు ఇవ్వలేదు? అన్ని వాళ్ళకిచ్చినా ఒక్కటి మాత్రం స్పెషల్ గా నీకోసం అట్టి పెట్టానే. ఏంటి సార్ ఆ పని? మైక్ టెస్టింగ్. స్టేజ్ పైన మైక్ ఉంది కదా, దాన్ని పట్టుకుని నువ్వే వాయిస్ టెస్ట్ చేయాలి. యు మీన్ మైక్ టెస్టింగ్ 1 2 3? అదేనయ్యా, వెళ్ళు అదరగొట్టు. ఏంటో సార్ మీ అభిమానం, నేను గొంతు విప్పితే 1000 గొంతులు నా వైపు వస్తాయి. అవును, ఒక కాకి అరిస్తే 100 కాకులు వచ్చినట్టు. పోలికేం బాలేదు సార్, ఐఎమ్ హర్టింగ్. అక్కడ మైక్ వెయిటింగ్ నీకోసం, వెళ్ళు. వెళ్ళవయ్యా.
ఉన్నారేంటి? అప్పుడే స్టేజ్ ఎక్కుతున్నారు. మైక్ టెస్టింగ్ కోసమేమో సార్. ఇందాక నేను చెక్ చేశాను కదా. మళ్ళీ చూస్తారేమో సార్. ఎందుకని? ఆయనకు అదొక తృప్త ఏంటో. హాయ్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 చెక్ 1 2 3